బ్రేకింగ్ న్యూస్ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం మిథున్ రెడ్డి ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు సిట్ బృందాలను ఏర్పాటు చేసింది. హైకోర్టు మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో సిట్ అధికారులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆయన విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తారని తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, నిన్న మిథున్ రెడ్డికి హైకోర్టు బెయిల్ ను తిరస్కరించినప్పటికీ కూడా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కోసం సిట్ బృందాలు లుకౌట్ నోటీసులు జారీ చేసి అన్ని చోట్ల కూడా గాలిస్తున్నట్లుగా సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మద్యం కుంభకోణం కేసులోని ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఆయనకి చుక్కెదురైంది. అక్కడ బెయిల్ కి సంబంధించిన పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో సిట్ అధికారులు అలర్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన ఎక్కడికి విదేశాలకు వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించిన లుకౌట్ నోటీసులను సిట్ అధికారులు జారీ చేయడం జరిగింది. అయితే మిథున్ రెడ్డి ప్రస్తుతం అరెస్ట్ తప్పదంటూ కూడా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా ఒక చర్చ మాత్రం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మిథున్ రెడ్డి న్యాయనికులతో చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టులోని అప్పీల్ కి వెళ్లే ఆలోచనలోని మిథున్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో పూర్తి స్థాయిలో ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలోని ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్లి కొంత ఉపశమనం కలిగించే దిశగా కూడా అక్కడ తీర్పు వస్తుంది అనే ఆశతోని ప్రస్తుతం మిథున్ రెడ్డి ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులోని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లుగా మనకి సమాచారం వస్తుంది. మరోపక్క లిక్కర్ కేసులోని సిట్ అధికారులు చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే డాక్యుమెంట్లందరూ ఏదైతే ఆధారాలు అన్ని కూడా వాళ్ళు ఇప్పటికే సేకరించి త్వరలోనే ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి దాదాపు కీలకంగా ఉన్న వ్యక్తులందరినీ కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే మిథున్ రెడ్డి A4 గా ఉన్న నేపథ్యంలోని ఆయన అత్యంత కీలకమైన వ్యక్తులుగా సిట్ భావిస్తుంది. ఈ స్కామ్ లో ప్రధానంగా అంతిమ లబ్ధి దారు తర్వాత స్థానం మిథున్ రెడ్డిదే అంటూ కూడా సిట్టు గ్రహించింది. అయితే కుంభకోణం వెనుక మాస్టర్ బ్రెయిన్ అన్న ఆరోపణలు ఉన్నాయని కూడా సిట్టు చెబుతుంది. అయితే ఏ జిల్లా నుంచి ఎంత, ఏ మద్యం కంపెనీ ఎంత, ద్వారానికి వసూలైన సొమ్మెంత, ఆ డబ్బును ఎక్కడ భద్రపరిచారు, ఎవరికి అందచేశారు తదితర వివరాలన్నీ కూడా బిగ్ బాస్ తెర వెనుక ఉన్న బిగ్ బాస్ కు మిథున్ రెడ్డి చెప్పారనేది కూడా ప్రస్తుత సిట్ అధికారులు గుర్తించారు. డిక్షనరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపులు సేకరించి హవాలా నెట్వర్క్ నడిపించిన రాజు కసిరెడ్డికి అడుగడుగున మిథున్ రెడ్డి సహకారం అందించారనే సమాచారాన్ని కూడా సిట్ అధికారులు సేకరించడం జరిగింది. అయితే దోపిడీకి వీలుగా కీలక స్థానాల్లో అనుమాయులైన అధికారులను నియమించడంతో పాటు సరఫరా ఆర్డర్ల జారీ విధానాన్ని ఆటోమేటిక్ నుంచి మాన్యువల్ గా మార్చడంలో ఒక్కో మద్యం కేసు నుంచి దాని ధర ఆధారంగా ఎంత వసూలు చేశారో తుది నిర్ణయం మిథున్ రెడ్డిదేనంటూ కూడా సిట్టు గుర్తించింది. ఆయన కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టులో కూడా ఇదే అభిప్రాయాన్ని ఇటు సిట్టు సిఐడి తరపున న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ రుద్ర తన వాదనలు వినిపించిన నేపథ్యంలోని ప్రస్తుతం సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే క్రమంలోనే చర్యలు తీసుకుంటున్నారు. ఆయన ఎక్కడ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన బెంగళూరు నుంచి కొలంబోకు వెళ్లే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మిథున్ రెడ్డిని ఎంతవరకు అరెస్ట్ చేస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారు అనే చర్చ వైసీపీ వర్గాల్లో నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు మొత్తం సిట్ విచారణలో భాగంగా లిక్కర్ కేసులోని 11 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఇందులోని కెసిరెడ్డి ఉన్నారు, దాంతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డి, దాంతో పాటు చాణక్య, దిలీప్ కుమార్, కృష్ణమోహన్,
దాంతో పాటు చెవిరెడ్డి కుమారుడు లాంటి చాలా 11 మంది వరకు కూడా పోలీసులు ఇప్పటికే సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విచారణలోని చాలా కీలకంగా, ఎందుకంటే డిజిటల్ నుంచి మాన్యువల్ గా మార్చే అంశం, దాంతో పాటు తెర వెనుక ఉన్న బిగ్ బాస్ కు అన్ని చేరువేసే ప్రక్రియ మొత్తం మిథున్ రెడ్డి చూసుకున్నారు. ఆయనే కీలక లబ్ధిదారిగా కూడా ఇప్పటికీ సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే, ఎందుకంటే ఇందుకు సంబంధించిన ఛార్జ్ షీట్ గత 10 రోజుల నుంచి కూడా ఇదే ఛార్జ్ షీట్ కి సంబంధించి సిట్ అధికారులు విస్తరించారు. ఈ ఛార్జ్ షీట్ లో చాలా సంచలన విషయాలే సంబంధించి పొందుపరచడం జరిగింది. త్వరలోనే ఈ ఛార్జ్ షీట్ ను ఏసీపీ కోర్టులోని సమర్పించబోతుంది సిట్. ఇందులోని చాలా కీలక అంశాలు ఉన్నాయి. ఈ డబ్బు మొత్తాన్ని, దానికి సంబంధించిన డేటా మొత్తాన్ని దుబాయ్కి చేరవేయటం, అక్కడి నుంచి నేరుగా డబ్బులకు సంబంధించిన ప్రక్రియ జరిగింది. ఇది హవాలా రూపంలోని ఒక ముఠాగా ఏర్పాటు చేశారంటూ కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొబైల్లోని ముడుపులకు సంబంధించిన అంశాలన్నీ కూడా వీడియో రికార్డు చిత్రీకరణ చేశారు. ఆ తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వం మారిన వెంటనే రాజకేశిరెడ్డి కార్యాలయంలోనే ఆ మొబైల్స్ ఏదైతే ఉందో ఐఫోన్ మొబైల్స్ అన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని కూడా సిట్ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించారు. ఈ మొబైల్స్ అన్ని కూడా రికవర్ చేసిన నేపథ్యంలో కీలక ఆధారాలు కూడా సేకరించినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు విచారణలోనే చాలా దూకుడుగా సిట్ ముందుకెళ్లింది. చాలా అంశాలను కూడా ఇందులో ప్రస్తావించింది. లావాదేవీలు, దాంతో పాటు డబ్బులు ఇతర మార్గాల రూపంలోని కొనుగోలు చేయటం, రియల్ ఎస్టేట్, దాంతో పాటు షెల్ కంపెనీలు పెట్టుబడులు లాంటి సినిమాల చిత్రీకరణ, భారీ ఎత్తులో సినిమాలు కూడా 2 చిత్రీకరణ చేశారు. అది బ్లాక్ నుంచి వైట్ కి చేంజ్ దిశగా కూడా ప్రక్రియ చేయడం జరిగింది. అంటే మొత్తం ఈ వ్యవహారంతో పాటు గత ఎన్నికల్లో కూడా భారీ మొత్తంలోని డబ్బులు ఖర్చు పెట్టి సమకూర్చే దిశగా కూడా లిక్కర్ స్కామ్ ఉపయోగపడింది అనే దానిపై కూడా సిట్ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించిన నేపథ్యంలో మొత్తం ఈ కేసు తుది దశకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం మిథున్ రెడ్డి అరెస్టు ఈ కేసులోని కీలక మలుపు తిరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అందులో భాగంగానే సిట్ అధికారులు అన్ని అంశాలను గుర్తించి హైకోర్టులోని బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసేందుకు కూడా వాళ్ళు వాదనలు వినిపించిన నేపథ్యంలోని హైకోర్టు సిట్ సిఐడి విచారణకు సంబంధించిన వాదనను ఏకీభవించింది. ఈ నేపథ్యంలోని మిథున్ రెడ్డి సంబంధించిన బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వెనువెంటనే సిట్ అధికారులు అలర్ట్ అయి మిథున్ రెడ్డికి సంబంధించిన లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో వెళ్లే ఆలోచనలోని ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.